న్యూయార్క్లో నిన్న రాత్రి జరిగిన భారత్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంత తక్కువ స్కోర్ చేసిన భారత్ గెలవడం కష్టమేనని క్రీడాభిమానులు అనుకున్నారు, కానీ గెలిచింది. ఈ మ్యాచ్ గెలుపునకు గల కారణాలను ఇప్పుడు చూద్దాం. న్యూయార్క్లో నిన్న రాత్రి జరిగిన భారత్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంత తక్కువ స్కోర్ చేసిన భారత్ గెలవడం కష్టమేనని క్రీడాభిమానులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో కేవలం 113 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి 18 పరుగులు రావాల్సి ఉండగా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి వావ్ అనిపించాడు. బుమ్రా బౌలింగ్ సమయంలో కీలక ఆటగాళ్లైన బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్లను అవుట్ చేసి టీమిండియా విజయానికి తోడ్పాటునందించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో అక్షర్ అలాంటి ఓవర్ బౌలింగ్ చేయడం మ్యాచ్లో సంచలనం సృష్టించింది. పాక్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అక్షర్ వేసిన 4 బంతుల్లో ఇమాద్ వాసిం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ కీలక మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్లో రోహిత్ స్పిన్నర్లను ఉపయోగించాడు. వికెట్ అవసరమని రోహిత్ భావించినప్పుడల్లా అతను బంతిని బుమ్రాకి ఇచ్చాడు. బుమ్రా కూడా కెప్టెన్పై నమ్మకం ఉంచి వికెట్ తీయడన్నల మ్యాచ్లో పెద్ద మార్పు తెచ్చింది. ఒకవైపు బుమ్రా తన బౌలింగ్తో పాక్కు ఓటమి భాగ్యం రాస్తే, మరోవైపు హార్దిక్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.